ఆగస్ట్ 31 దేవుని వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దైవ వాగ్దానము మనలను ఎంతో సంతోషం వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ గొప్ప వాగ్దానము ద్వారా మన జీవితాలను ఆశీర్వాదకరమైనటువంటి స్థలాల్లోనికి మనము నడిపించుకోవడానికి వీలు కలుగుతూ ఉంటుంది. ఈ ఉదయము దైవ వాగ్దానము మనలను ఎంత ప్రభావితం చేస్తుందో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మన జీవితాలు దేవునితో పెనవేసుకున్న వారంగా మనం ఉన్నప్పుడు, మన జీవితం దేవునితో నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాము అనే నిరీక్షణ మనకు ఖచ్చితంగా కలుగుతుంది. అబ్రహాము ఆ నిరీక్షణను బట్టే దేవుని వాగ్దానాన్ని పొందుకుంటాను అనే నమ్మకంతో బయలుదేరాడు. ఈరోజు ఆయన నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన వాడు ఏమాత్రం మాట తప్పేవాడు కాదు. పిల్లరా, మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో ఒక్కసారి మనమే ఆలోచించుకోవాలి. మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ జీవితాన్ని ఎలాగా ఆధ్యాత్మికంగా నడిపించుకుంటూ ఉన్నారు? ఒకసారి నీవు పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని వాగ్దానము నెరవేరలేదని బాధపడటం కాదు, కానీ దేవుని వాగ్దానాలు నా జీవితంలో ఇంకా రావట్లేదటని నువ్వు నిరుత్సాహంగా నిరీక్షణ కోల్పోయిన వానిగా ఉండద్దు. కానీ ఎందుకని నా జీవితంలో దైవ వాగ్దానం నెరవేరట్లేదు, ఆయన అలక్ష్యం చేస్తున్నాడా నేనా అనేటువంటి విషయంలో మనం ఒక స్పష్టతను తీసుకుని రావాలి. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, మాట తప్పనివాడు. అటువంటి గొప్ప దేవుని యొద్ద నువ్వు ఉన్నావు. ఆ దేవుడిని నువ్వు అడిగినప్పుడు, ఆ దేవుడిని నీకు అనుగ్రహించినప్పుడు దానిని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. అయితే ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబడడానికి మనం ఏమి చేయాలి, మనం అలాగున చేస్తున్నామా లేదా అనే విషయాన్ని ఒక పరిశీలన నువ్వు తెచ్చుకున్నట్లయితే నీ జీవితంలో దేవుని వాగ్దానము 100కి 100% నెరవేరుతుంది. ప్రియులారా, మాట తప్పనివాడు మన దేవుడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వసృష్టికి కారణభూతుడా, మా జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు నువ్వు అనుగ్రహించావు నాయనా. వాటిని పొందలేక మేమే నిన్ను దూరంగా ఉంచుకుంటున్నాం. మా జీవితాలను మార్చండి. నీకు సమీపంగా మేము జీవించి నీ వాగ్దానాలు పొందుకునే భాగ్యము, ధన్యత మాకు దయచేయండి. నేడు ప్రయాణాలలో ఉన్న వారికి క్షేమాన్ని దయచేయండి. ఈ తండ్రి భయంకరమైన తుఫాను ఎలాంటి ఇబ్బంది బిడలకు కలగచేయకుండా నువ్వు కాపాడండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్నటువంటి బిడలకు తోడుగా ఉండండి. నేటి దీవెనలతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబంలో అయితే ఆదరణ కొరవై ఉందో అలాంటి కుటుంబాలకు నీ ఆదరణ దయచేయండి. దేవా, నీవే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.